ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, ఎంతో పరిశుద్ధమైనవి. ఇవి అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, అలాగే బెనన్యా గురించి, బెనన్యా ఏ విధంగా దావీదు సభికుల్లో చేరాడన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి 4వ వచనము ద్వారా కొన్ని అధ్యాయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి విందాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు 4వ అధ్యాయము 4వ వచనం, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడ్డాను, నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. ఆ పాఠం ఏంటంటే, నా యందు అంటే ఒకరినొకరు తీర్పు తీర్చుకునే తత్వం, అది దేవునికి విరోధం అంటున్నాడు. నా యందు ఏ దోషము కానరాదు అంటే నాలో ఏ దోషము నాకు కనపడకపోయినా నా దోషాలు కనిపించేది ఎవరికంటే దేవుడికే. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మేము పరిశుద్ధులం, మేము ప్రార్థన చేస్తున్నాం, దేవునితో గడుపుతున్నాం, మాకంతా అందుకే మేము నీతిమంతులుగా ఉన్నాము, మాలో ఏ దోషాలు లేవు అంటున్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం నేర్పిస్తున్నాడు అంటే సంఘానికి, మనం అలా ఉండకూడదు అంటున్నాడు. నాకు ఏ దోషము లేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ దోషాలు, నీ యొక్క ప్రతిదీ, నీ పాపాలు అన్నీ చూసేవాడు ఎవరంటే ప్రభు అయినా దేవుడే. నిన్ను విమర్శించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. దేవుడికి తప్ప నీవు చేసే ప్రతి వేషాలు ఇది ఎవరికీ తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, వాక్యము చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, నేను బాగా ఉన్నాను, దేవుళ్ళో బహుగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ ఇక్కడ దేవుడిలో నువ్వు ఉంటున్నావు అనుకుంటున్నావు, కానీ అక్కడ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు మందిరంకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ తలంపులు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. అందుకే నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధ. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా దోషాలు నాకు కనపడతలేదు, కానీ నా దేవునికే కనిపిస్తాయి. అందుకే విమర్శించేవాడు ఆయనే. నేను పరిశుద్ధుడను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మోసపోతున్నావు. నీ పరిశుద్ధత దేవుడికి తెలుసు. నేను చక్కగా దేవుని ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, నీ నోటి పెదాలతో ఆరాధిస్తున్నావు, కానీ నీ మనసు దేవుడి దగ్గర లేదు. అందుకే ఇక్కడ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరు కూడా అలాగునే ఉన్నారు. ఎలాగున్నారు? మీరు కూడా అనుకుంటున్నారు నేను అపోస్తలుని వారిని, నాకు దైవ సేవకుడు తెలుసు, దేవసేవకుడి దగ్గర నేను సేవ చేస్తున్నాను, నా దేవుడు నన్ను అన్నీ చూసుకుంటున్నాడు, మనుషులకు కనపడుతున్నావు, కానీ అక్కడ దేవుడికి కనపడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఓ సంగమా, మీరు పైకి భక్తిగా ఉంటున్నారు, కానీ లోపలంతా ఎలా ఉంటున్నారు దేవుడు చూస్తున్నాడు. మీ పరిశుద్ధులుగా నటిస్తున్నారు, కానీ లోపల మీరు ఎలాగుంటున్నారో దేవుడు చూస్తున్నాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, అలాగే విశ్వాసులకు చెప్తున్నాడు, సేవకులు చెప్తున్నాడు, అందరికీ చెప్పే ఒకే మాట, నీవు ఎలాగుంటున్నావో విమర్శించేవాడు ప్రభువే. చాలామంది ఏమవుతారంటే మందిరానికి వెళ్ళినప్పుడు పలానా వ్యక్తిని గురించి ఒకటే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదిగో ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడిని పరిశీలించేవాడు ఎవరంటే సాతానే. సాతాను మనుషులే పరిశీలిస్తారు. నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు ఎవరు పరిశీలిస్తాడంటే ముందుగా దేవుడు పరిశీలిస్తాడు, తర్వాత లోకములో ఉన్న మనుషులు పరిశీలిస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడైనా దొరుకుతావేమో, ఎక్కడైనా దొరికితే నిన్ను నలిపేద్దామని రెడీగా కూర్చున్నాడు సాతాను. యేసు ప్రభు వారిని కూడా
ఆయన దేవుని మాటలు చెప్తూ ఉండగా, అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉండగా, వీళ్ళు ఎక్కడ పరలోకానికి వెళ్ళిపోతారో, ఈ ఈ నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్న యేసయ్య వైపు వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు నాకు దొరకరు అని చెప్పి అనుక్షణం యేసయ్య వైపు ఏం చేస్తున్నాడు? యేసయ్య మాటలు చెప్తున్నప్పుడల్లా అడ్డంకి పెడతా ఉన్నాడు. పరిసయ్యులు వచ్చి ఆయన ఎక్కడైనా దొరుకుతాడా, ఎక్కడైనా దొరుకుతాడా? ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా అంటే దొరికేస్తాడేమో అనే ఆలోచనలో కలిగి అక్కడ పరిసయ్యులు సద్దుకాయలు ఏం చేసేవారంటే యేసయ్య వెళ్ళే ప్రతి చోట వెళ్ళేవాళ్ళు. వీళ్ళు కూడా యేసయ్య వెళ్ళే స్థలానికి వెళ్తున్న ఎక్కడ బోధన జరుగుతుందో, ఏ స్థలంలో జరుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆటంకపరచడానికి ఎన్నో పన్నాగాలు పనేవాళ్ళు. కానీ యేసయ్య తప్పు ఎక్కడ దొరకట్లేదు. ఈరోజు నిన్ను కూడా అలాగే చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. నువ్వు ఆరాధిస్తున్నావు దేవుని వాక్యాన్ని అన్నీ, కానీ నిన్ను పరిశీలించేవాడు ఒకడున్నాడు. నిన్ను పరిశీలిస్తున్న దేవుడు ఒకడున్నాడు. కనుక నువ్వు నీ యాశాలు నువ్వు అనుకున్నావు, వేషధారను నేను ఉమ్ము వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఒకరికి తీర్పు తీర్చకండి, ఏలెత్తి ఒకరిని చూపించొద్దు అంటున్నాడు దేవుడు. ఒకరోజంట ఒక తల్లి అంట ప్రార్థన చేస్తుందంట. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆమె ఎంతసేపు ప్రార్థన చేస్తుందని చెప్పి ఒక్కొక్క రాయి తీస్తున్నాడంట. ఆమె ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నా అన్ని రాళ్ళు ఒక్కొక్కటి తీస్తా ఉన్నాడంట బయటకు వచ్చేది. ఈమె ఎన్ని రాళ్ళు ఇన్ని ఇంతసేపు గంటకి ఇన్ని రాళ్ళు చేసిందని. అంటే ఆమెను పరిశీలిస్తున్నాడు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన వాడు ఇతనేం చేయాలి? దేవునికి మొర పెట్టాల్సింది పోయి పరిశీలిస్తున్నాడు. ఇదిగో ఆమెలో ఎంత ప్రార్థన చేస్తుందో లెక్కలు వేస్తున్నాడు. లెక్కలు దేవుడికి నచ్చిద్ది అది? అక్కడ పరిసయ్యుడు ఏం చేశాడు? అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, నీకు దశంభాగాలు ఇస్తున్నాను, అది అన్నీ చేస్తున్నాను, ఈ సుంకరి వల్ల నేను లేను అంటే తాను హెచ్చించుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడిన అన్నాడు. తగ్గింపు లేని జీవితం ఏర్పడిపోయి కారణం ఏంటో తెలుసా? ఒకళ్ళ ద్వేషాలను ఒకళ్ళని ఎప్పుడు సూటిపోటి మాటలతో పొడవాలని చూస్తూ ఉంటావు నువ్వు. నీలో దేవుని ప్రేమ ఎక్కడ కనపడుతుంది? అదే ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఆ స్త్రీ ప్రార్థన చేస్తున్నప్పుడు మనవాడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ ఆమె ఎంతసేపు చేస్తుందని లెక్కిస్తున్నాడు. అంటే ఒకళ్ళ మీద చూస్తున్నాడు. ఆయన ఎంత భక్తి పరులో చూస్తున్నాడు, కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ ఉందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆయన జీవాత్మనిచ్చాడు, నీలో కూడా ఒక బలాన్ని ఇచ్చాడు. ఆమె ప్రార్థన చేస్తుంది, బలాన్ని పొందుకుంటుంది. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నువ్వు బలహీనుడు అయిపోతున్నావు. అందుకే నీ తప్పులు నీకు కనబడతలేదు. నేను పరిశుద్ధుని అనుకుంటున్నావు. నేనేం తప్పు చేశాను? నేను దొంగతనం చేశానా? ఎవరినైనా దోచుకున్నానా అనుకుంటున్నావు. నువ్వు మోసపోతున్నావు. నువ్వు నీతిమంతుడు ఒక్కడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తే నేను గొప్ప నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావు. నీ నీతి నాకు మురికి గుడ్డతో సమానమని దేవుడు చెప్తున్నాడు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఏమన్నాడు? నాలో మీకు ఏ దోషాలు కనపడకపోవచ్చు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడ్డాను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. నా నీతి కార్యాలు ఆయనకు తెలుసు, నా ఆలోచన ఆయనకు తెలుసు, నా తలంపులు ఆయనకు తెలుసు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ నా దేవుడు నా అంతరంగమును చూసేవాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటున్నావు. లేదు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుని భక్తి చేసినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన నీలో ఏ మాత్రము దేవుడితో ఒక గంట గడపని నీ భక్తి అంతా. రోజుకు ఒక గంట గడపలేవు, కనీసం రోజుకు ఒక అరగంట గడపలేకపోతున్నావు.
ఒక ఆదివారం వచ్చే రోజునే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వెళ్తావు. మిగతా టైం అంతా ఎందుకని అంటే నువ్వు ఎలా ఉన్నావు? వేషధారణంగానే కనపడుతున్నావు దేవుడికి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దివారాత్రులు నా వాక్యము ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఒక్క ఆదివారం రోజే నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాడా? లేదే. ప్రతిరోజు ఒక గంట దేవుడికి గడపలేకపోతున్నావు. ఉదయం ఒక అరగంట, లేకపోతే సాయంత్రం ఒక అరగంట నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ప్రార్థన చేసే స్వభావం లేనప్పుడు నీలో ఎక్కడ భక్తి కనపడుతుంది? అందుకే దేవుడు ఏమంటాడంటే భక్తిహీనులు పొట్టువలే ఎగిరిపోతారంట. దావీదు 3 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. అంటే దేవునితో గడపాలన్న ఆసక్తి నీలో లేనప్పుడు నువ్వు ఎలా దేవుని పిల్లోడు అని అనిపించుకుంటావు? అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నా దోషాలు మీకు కనపడకపోవచ్చు, మీ దోషాలు మీకు కనపడకపోవచ్చు, మిమ్మల్ని విమర్శించేవాడు ప్రభువే. దేవుడికి ఒక గంట నువ్వు సమయం ఇస్తే నీ హృదయంలో ఉన్న కల్మషాలు కడిగిపోతాయి. దేవుడికి ఒక సమయం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. నీ ఇంటిలో ఈ స్థలం ఇంత ఉండాలి, రెండు సెంట్ల స్థలం ఉంటుంది. ఆ స్థలంలో దేవునికి ఒక స్థలం ఇస్తావా? సరే, ఆ ఇంట్లో స్థలం ఇవ్వవు, కనీసం సమయంలోనే ఇస్తావా? ఇవ్వవు. మలాకి అంటూ ఉంటాడు, అందుకనే మీరు సమయమును దొంగిలించి ఉన్నారు అంటున్నాడు. సమయాన్ని, దశమ భాగాలు దొంగిలిస్తున్నారు, అలాగే సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు. 24 గంటలు దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నాడు. నీ భార్య, పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ కాపాడుతున్నాడు. ఒక్క గంట దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. టీవీకి అయితే అతుక్కుపోతావు, ఫోన్లకైతే అతుక్కుపోతావు. ఒక గంట, ఒక అరగంట నీ కుటుంబం కోసం ఒక అరగంట ప్రార్థన చేయలేకపోతున్నావు. నీలో ఏ భక్తి కనపడుతుంది? ఆదివారం ఒక్కరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్తుంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విశ్రాంతి దినమును ఆచరించుచున్నావు, కానీ నీ హృదయము నా దగ్గర లేదంటున్నాడు. ఆ కింద వచనంలోకి వెళ్దాం, ఏమని అంటున్నాడు చూద్దాం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందు రహస్యమందున వెలుగులోనికి తెచ్చిన హృదయము ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది అంటున్నాడు. దేవుని వల్లే అన్నీ జరిగేది. సమయము రాకమునిపే నువ్వు ఒకళ్ళ మీద తీర్పులు తీరుస్తున్నావు. నువ్వు అలా ఇలా అంటున్నావు. నువ్వు పరిశుద్ధుడు కాదని ఎగతాళి చేస్తున్నావు. బైబిల్లోని పరిశుద్ధ లేఖనంలో కీర్తనాకారుడు మొట్టమొదటి దావీదు రాసిన ఒక పదంలోనే ఉంది, దుష్టుడు ఆలోచన చెప్పు నడవక అపవాసులు కూర్చున్న చోట కూర్చుండద్దు అంటే దేవుడు అపవాసుల దగ్గర కూర్చుంటున్నావు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే నవ్వుల కోసం ఎదురు చూస్తున్నావు, కానీ నువ్వు నవ్వుతున్నావు, కానీ నీ బ్రతుకు మాత్రం మారట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం దేవునికి దగ్గరగా లేదు, కనెక్టింగ్ లేదు. నీలో కనెక్టింగ్ ఉంటేనే కదా నీ ఆత్మ బలపడుతుంది, నువ్వు శ్రమలు జయించగలుగుతావు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు ఎప్పటివాడు? ఎప్పుడటి వాడు. తన ముత్తాత నేర్పిన దేవుని మాటలు నేర్చుకొని రోజు దేవుడితో గడపడం మొదలుపెట్టాడు. కనుక దేవుడి యొక్క స్వరాన్ని నోవాహు విన్నాడు. స్వరమే కాదు, దేవునితో నడిచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఆనోకు దేవుడితో నడవటం స్టార్ట్ చేశాడు. మరి నువ్వు నడుస్తున్నావా? కనీసం దేవుని మాటలు వింటున్నావు, కానీ దాని ఆచరణలో నడవాలి కదా. ఆనోకు నడిచాడు, నోవాహు నడిచాడు, అబ్రహాం నడిచాడు, యాకోబు నడిచాడు, ఇస్సాకు నడుస్తున్నాడు దేవునితో. వాళ్ళు ఏమైనా అక్కడ బండలు ఏమైనా మోయట్లేదు, కేవలం దేవునితో గడుపుతున్నారు అంతే. ఒక గంట, ఒక అరగంట దేవుడికి ఇస్తున్నారు. అక్కడ గొప్ప గొప్ప భక్తులు దేవునికి ఒక గంట, అరగంట ఇస్తున్నారు.
మీరు పని పాటలో 24 గంటలు ఒక్కోసారి 12 గంటలు డ్యూటీలు చేస్తూ ఉంటారు, 8 గంటలు డ్యూటీలు చేస్తూ ఉంటారు. అబ్బో, ఎంతో శ్రమ పడతా ఉంటారు. ఆ చెమట ఆ చెమట వచ్చేంత వరకు కష్టపడతా ఉంటారు. అంటే లోకంలో ఉన్న ఆహారం కోసం ఎంతో, ఆ పొట్టకూటి కోసం ఎంతైనా కష్టపడతా ఉంటారు. కానీ దేవుని ప్రార్థన విషయంలో కనీసం మోకరించలేకపోతున్నారు. దేవుడు లోక ప్రయాస వ్యర్థమని ప్రసంగి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రసంగము చేస్తున్నాడు. సూర్యుడి కింద నాకు వ్యర్థముగా కనిపించుచున్నాయి, అయినను దేవుని యందు ఉన్న కష్టమును బట్టి వారు వర్ధిల్లుతున్నారట. ఈరోజు నువ్వు వర్ధిల్లే స్థితిలో ఉన్నావా? నువ్వు రోజంతా కష్టపడతావు, రాత్రికి వచ్చేసరికి నీ హృదయము నెమ్మదిగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ హృదయము దేవుని ఆలయముగా ఉంది. ఆ హృదయంలో దేవుడు ఉంటేనే నీకు శాంతి ఉంటుంది. ఆ హృదయంలో దేవుడు ఉంటేనే నీకు సమాధానం ఉంటుంది. దేవుడు నీ హృదయంలో లేడు కాబట్టి అనుక్షణము నువ్వు కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, విరిగిపోతున్నావు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చెప్తుంది ఒక్కటే, ఆయనకి నీ హృదయంలో చోటుని, సమయానికి చోటుని, రోజులో 1 గంట ఇచ్చే దేవుడికి. నీ పరిస్థితులు బాగుంటలేదు, ఎలా మౌనంగా ఉంటున్నావు నువ్వు? అసలు నీ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకు లేదా? రోడ్డు మీద వెళ్తా ఉంటున్నారు, ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, కానీ దేవుడు నిన్ను కాపాడుతున్న బట్టి కృతజ్ఞత కలిగి ఉండట్లేదా నువ్వు? కనీసం మన రోడ్డు మీద వెళ్తే నీ పెన్ను కింద పడిపోతే ఒకడికి ఇవ్వగానే థ్యాంక్స్ చెప్తావు, కృతజ్ఞత కలిగి ఉంటావు. నీ దేవుడికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ భర్తను కాపాడుతున్నాడు, నీ పిల్లల్ని కాపాడుతున్నాడు. నిత్యము నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఏ యాక్సిడెంట్ లేకుండా క్షేమకరమైన ప్రయాణాలు దయచేస్తున్నాడు. అలాంటి దేవుడికి నువ్వు ఎందుకు సమయం లేకపోతున్నావు? కృతజ్ఞత కలిగి సాయంత్రం పూట, అయ్యా నువ్వు చేసిన మేలుకై వందనాలు, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే, నా పిల్లలతో ఉన్నానంటే, నా కుటుంబంతో ఉన్నానంటే, నువ్వు చేసిన మేలులకై వందనాలని దేవునికి నోరార కృతజ్ఞత చెప్పలేకపోతున్నా. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ దోషాలు నీకు కనపడకపోతలేదు, కానీ దేవుడికి కనిపిస్తున్నాయి. అందుకే నువ్వు అనుకుంటున్నావు, ఏమంటున్నాడంటే అక్కడ, ఆయన అంధకారమందు రహస్యమందున వెలుగులోకి తెచ్చి ఏం చేస్తాడు? నువ్వు అంధకారంలో ఏ పాపాలు చేస్తున్నావో రహస్యమందు బట్టబయలు చేయబోతున్నాడు. నువ్వు ఆ చీకట్లో ఎలాంటి తప్పులు చేస్తున్నావో, ఏ దొంగతనం చేస్తున్నావో, నీ భర్తను మోసం చేస్తున్నావో, నీ భార్యను మోసం చేస్తున్నావో, అన్ని దేవుడు వెలుగులో తీసుకొచ్చేబోతున్నాడు. వాళ్ళందరినీ బయటికి, వాళ్ళందరి పరిస్థితులను మార్చడానికి దేవుడు చూడాలని చూస్తున్నాడు. నువ్వు అంధకార సంబంధంతో ఉన్నావు, ఇప్పుడు నిన్ను వెలుగులోకి తేవాలనుకుంటున్నాడు. ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ అంధకారంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో దిగజారిపోతున్నావో తెలియదు, నువ్వు ఎవరి చేతిలో చిక్కుపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, నిన్ను తేవాలి, రహస్యానికి తేవాలి. నీ రహస్యం అంతా బట్టబయలు చేసి నిన్ను పరిశుద్ధుడిగా మార్చాలి. దేవుడి యొక్క సంకల్పం అదే. ఆయన ఆకాశ మహాకాశము పట్టజాలనంత మహిమాన్వితుడు, నీకు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న తండ్రి ఆయన మన కోసం ఈ భూమి మీదకి రావాల్సిన కార్యం ఏంటంటే, అంధకారంలో ఉన్న తన పిల్లలను, చీకటి బంధకాల్లో ఉన్న పిల్లలను వెలుగులోకి తేవాలని, వెలుగులోకి తేవాలని ఆయన ప్రయత్నం. ఎందుకంటే నువ్వు అంధకారంలో ఉంటే సాతాను చేతికి చిక్కుతావు. సాతాను నిన్ను తీసుకెళ్ళి అగ్ని ఆరదు పురుగు చావని స్థలంలోకి నిన్ను తీసుకెళ్ళి నలగొడుతుంది, చిత్రహింసలు పెడుతుంది. నా పిల్లలు అలా నలిగిపోకూడదని ఆయన నలిగిపోయాడు సిలువలో. నువ్వు చేసిన తలంపులు బట్టి ఆయన తలంలో ఆ ముళ్ళ కిరీటము దిగ రక్తము దారలుగా, ఎవరి కోసం? ఆయనకు అవసరమా? కానీ ఎందుకు చేస్తున్నాడు? నా పిల్లలు ఆ సాతాను చేతిలో చిక్కకూడదు, ఆ నరకము వేతన పడకూడదు. శరీరం మీద ఇంత గాయమైతేనే అల్లాడిపోతూ ఉంటాం, అలాంటిది శరీరం అంతా అగ్నిలో మండిపోతూ ఉంటుంది. ఆ అగ్నిలో అల్లాడిపోతూ ఉంటే తట్టుకోగలుగుతా? సాధారణంగా తల్లిదండ్రులు బిడ్డలు కనీసం వేడి నీళ్ళు అక్కడ పెట్టినా ఎక్కడ తగులుతో అని గజ గజ గజగా ఉనికిపోతూ ఉంటారు. అమ్మో
ఆ నీళ్లు అక్కడ పెట్టాము, అక్కడ అన్నం కుండ అక్కడ పెట్టాము, పిల్లలు ఎక్కడికి వెళ్తారని భయపడిపోతా ఉంటారు. అంటే సాధారణ తల్లిదండ్రులకి అంత ఇది ఉన్న భూమి మీద ఉన్న ప్రాణం పెట్టిన తండ్రి నిన్ను ఎలా వదులుతాడు అనుకుంటున్నావు? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ దోషాలన్నీ తీసివేయటానికి, అంధకార సంబంధంలో ఉన్న నీ బ్రతుకును మార్చడానికి ఒకే ఒక మార్గం, అది యేసయ్య మార్గం మాత్రమే. ఆయన మార్గంలో ఒక్కసారి చూడు. ఆయన ఏ మచ్చ లేనివాడు, ఏ డాగు లేనివాడు, అబద్ధం ఆడనివాడు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా అలాగే ఉండాలని దేవుడు చూస్తున్నాడు. నన్ను వెంబడించే వారు నా సిలువును వెతుకొని వెంబడించమంటున్నాడు. శ్రమలు వస్తూ ఉంటాయి, అయినా సరే నువ్వు దేవుని తండ్రి వైపు చూసి నడవటం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ దోషాలన్నీ కొట్టివేయటానికే ఇదిగో అంధకారం నుండి నిన్ను వెలుగులోకి తేవాలని చూస్తున్నాను. నేను ఇంకా అంధకారంలోనే ఉంటాను, నాకు దేవుడు అవసరం లేదంటే అది నీ కర్మ. దేవుడు చెప్తున్నాడు, ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, నునివెచ్చని జీవితం జీవించొద్దు అన్నాడు. దేవుడు చెప్తున్నా సరే ఎన్ని మార్లు గద్దించినా వాడి నాశనం వాళ్ళే తెచ్చుకుంటారు అంటున్నాడు. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు గద్దించినా నేను ఇలాగే బ్రతుకుతానంటే నీ నాశనం నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. అలా ఉండకూడదని నా దేవుడు నీకోసం ప్రాణం పెట్టేశాడు, నీకోసం రక్తం కార్చేశాడు. నువ్వు నరకంలో పడకూడదు, నా పిల్లలు నా వైపు తిరిగితే నేను వారిని ఆయన రాజ్యంలో తీసుకువెళ్ళాలి, 1000 ఏళ్ల పాలనలోకి తీసుకువెళ్ళాలని దేవుడు చూస్తూ ఉంటే నువ్వేమో అగ్ని గంధకాల వైపే తిరుగుతున్నావు. దేవుడు తట్టుకోలేకపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఒక్కసారి ఆలోచించు, ఆయన ప్రేమను చూడు. మనుషుల ప్రేమలో ఎలాంటి ద్వేషాలు ఉంటాయి, కానీ దేవుని ప్రేమలో ఏమాత్రం ద్వేషం లేనివాడు ఆయన. ఆయన కరముల చాపి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తే నిన్ను కౌగిలించుకోవాలి అని ఎదురు చూస్తున్న దేవుడు. నిరీక్షణ కలిగి, మనం నిరీక్షించడం కాదు, దేవుడే నిరీక్షిస్తున్నాడు. నా పిల్లలు నా వైపు ఎప్పుడు తిరుగుతారా అని. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమంద అక్కడ విందు, గొప్ప విందు జరిగిద్దంట, ఆనందంగా ఉంటారంట. అంటే నువ్వు రక్షించడం దేవుడికి ఎంత సంతోషమో. చీకట్లో ఉన్న నీ బ్రతుకును మార్చి నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఆయన వాక్యాన్ని వింటూ నువ్వు బలపడితే దేవుడు ఎంతో మురిసిపోతూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈ దోషాలను ఎవరికీ కనపడకపోవచ్చు, దేవుడు కానీ ఆయన నిన్ను విడిపించడానికే ప్రయత్నం చేస్తున్నాడు. నీ కోసం ఎంతో త్యాగం చేసిన దేవుడు ఆయన. ఎవరికి లేని భాగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. పరలోకములోకి నీకు స్థానం ఇవ్వాలని ఆయన కుడిపాసాన్ని కూర్చున్నప్పుడు ఆయనతో పాటు దేవదూతల సమూహంలో నువ్వు ఆరాధించడానికి యోగ్యత ఇస్తున్నాడు. అలాంటి యోగ్యతను ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అందుకే ఈ రాత్రి చెప్తున్నాడు, సమయము సద్వినియోగం చేసుకో, సమయాన్ని వదులుకోకు. సమయం నీది, దేవుడిచ్చిన ఈ సమయాన్ని దేవునికే ఖర్చు పెట్టు. ఒక్క గంట నీ బిడ్డల కోసం. సాతాను ఎప్పుడు మృంగుదమని ఎదురు చూస్తున్నాడు. 1 గంట దేవుడికి, ఉదయం 1 అరగంట, లేకపోతే సాయంత్రం 1 అరగంట, ఇలా 1 గంట దేవుడికి కేటాయించి చూడు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల విజయాన్ని ఇస్తాడు తప్ప అపజయం ఉండదు. నీవు నిత్యము నీ నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ ఉంటే స్తుతులు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. యుద్ధము యెహోవాదే అంటున్నాడు దావీదు. యుద్ధము చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. నీ పక్షాన వ్యాజ్యమాడే దేవుడు ఆయన. నీ పక్షమున ఆ దుష్ట ఆత్మలను లయపరిచే దేవుడు ఆయన. నీ ఎండిపోయిన జీవితాన్ని చిగురింప చేయటానికి వచ్చిన దేవుడు. పెంట కుప్పల్లో లేవనెత్తడానికి నేను వచ్చిన వాడిని అంటున్నాడు. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వచ్చానంటున్నాడు. అలాంటి దేవుని వదిలిపెట్టి ఎంతకాలం లోకంలో తిరుగుతూ ఉంటావు? పరిశుద్ధ గ్రంథము నీ చేతిలోకి వచ్చింది. ఆ గ్రంథము ఎంతోమంది రక్తము చిందిస్తే కానీ ఈ గ్రంథం నీ చేతికి వచ్చింది. ఏదో నువ్వు షో చేయటం కోసం కాదు. ఈ గ్రంథములో ఉన్న ఎంతమంది రక్తము చిందించారు.
విలియం కేరీ కుటుంబాన్ని, తన యొక్క కుటుంబాన్ని నాశనం చేసుకున్న ఎలాగొట్ట అచ్చు యంత్రాన్ని తయారు చేసి పరిశుద్ధ గ్రంథాన్ని, అలాగే ఈ గ్రంథాన్ని తగలబెట్టాలని ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతికి ఇచ్చిన గ్రంథాన్ని చదవలేకపోతున్నా. ఏదో ఒక్క ఆదివారం రోజునే గుర్తుపెట్టుకున్నా, ఆదివారం మందిరానికి ఆచార భక్తి దేవుడు మెచ్చడు. నువ్వు అనుకుంటున్నావు ఆచారంగా ఉంటే దేవుడు ఆ ఒక్కరోజే వెళ్తేనే బాగుండు అనుకుంటున్నావు. నచ్చడు దేవుడికి. నీకు ఆశీర్వాదాలు రావు, శాపమే వస్తాయి. ఆచార భక్తి కాదు, యథార్థమైన భక్తి ఉండాలి. యథార్థవంతులకు నేను తోడై ఉంటానన్నాడు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవు ఎలాంటి నిందల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా విడిపించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించువాడు. నీవు దేవుని మందిరానికి వెళ్తే నిన్ను ఉట్టిగా పంపించేవాడు కాదు నా దేవుడు. ఉట్టిగా నిన్ను పంపించేవాడు కాదు, ఆయన నిన్ను అభిషేకించేవాడు. ఆయన అభిషేకము నీపై దిగి వస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు సేవకులకు కాదు, పరిశుద్ధుడై నీ పైన అభిషేకం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో సాతాను క్రియలు ఉంటే నువ్వే ఎదిరించగలిగిన ప్రార్థన వీరుడు చేయటానికి ఎవరెవరైతే మందిరానికి వెళ్తున్నారో వారందరినీ దేవుడు అభిషేకిస్తున్నాడు. అందుకే ఆయనకి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకితుడు. నువ్వు అభిషేకించబడుతున్నావు. నిత్యము దేవుడితో గడిపే వారందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే పవర్ ఇవ్వబోతున్నాడు, శక్తినిస్తున్నాడు. అందుకే వారికి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి ఏం అనిపించదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడనే ధైర్యం వాళ్ళకు వచ్చేస్తుంది. కానీ ఈరోజు ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు, ఎంతమంది చిన్న శ్రమ వస్తే చాలు అయ్యో అని అల్లాడిపోతున్నారు. అంటే నీలో ధైర్యం కలగట్లేదు. పరిశుద్ధ గ్రంథంలోనే 366 సార్లు రాయబడింది, భయపడకుడి నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాము భయపడకుడి నీకు తోడై ఉన్నాను. ఇస్సాకు భయపడకుడి నీకు తోడై ఉన్నాను. యాకోబు భయపడకుడి నీకు తోడై ఉన్నాను. యోసేపు భయపడకు నీకు తోడై ఉన్నాను. దావీదు భయపడకు నీకు తోడై ఉన్నాను. ఇలా దేవుడు అనుక్షణము ఎవరిని భయపడొద్దు అంటున్నాడు. తన పిల్లలు భయపడటం ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కూడా భయపడటం ఇష్టం ఉండదు. కానీ ఈ రోజున దేవుడు నిన్ను బలపరచాలని చూస్తూ ఉంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. ఈ రాత్రి కాల సమయంలో యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దూరంగా ఉండద్దు, దగ్గరగా ఉండండి. దేవునితో దగ్గరగా ఉండండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండండి. దేవుడితో సంబంధాన్ని ఏర్పరచుకోండి, సమయాన్ని ఏర్పరచుకోండి. ఖచ్చితంగా సాతాను మీ ముందు నిలబడలేడు. ఎందుకంటే నువ్వు ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ మధ్య దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరైతే ఆయన మాటలు వింటున్నారో వారందరితో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తుంది ఏంటంటే, నేను నీ పక్షాన ఉన్నాను, వ్యాజ్యమాడబోతున్నాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, వెనకంజకు వేయొద్దు. నీ దోషములన్నీ క్రొట్టివేసి అంధకార సంబంధాల నుండి నిన్ను విడిపించి వెలుగుగా చేయబోతున్నాడు. మహిమ వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు చెప్పిన మాటకు ఎవరైతే లోబడుతున్నారో ఈ రాత్రి వారందరినీ దేవుడు దీవించబోతున్నాడు. కనుక ఈరోజు చెప్పిన మాట ఒక్కటే, సమయాన్ని వృధా చేసుకో. నిన్ను విమర్శించేవాడు ప్రభువే. కనుక ఆ విమర్శా దినములకు నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఈ రాత్రి పశ్చాత్తాపడు. అయ్యా, ఇక నుండి నేను నీకు సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇక నుండి నీతో నేను గడపాలనుకుంటున్నాను. నాకు అట్టి భాగ్యము దయచే ప్రభువా అని ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఈ క్షణంలోనే నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.